కేసీఆర్ గారు చాలా విషయాల్లో కాంటెంపరీ పొలిటీషియన్స్లో అందరికంటే చాలా ఉన్నతంగా, లోతుగా, తాత్వికంగా ఆలోచించగలిగే మనిషి. సో కాబట్టి ఖచ్చితంగా నేను ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పిన. కేసీఆర్ గారితో ఆధ్యాత్మిక అంశాలు, రామాయణ భారతాలు, దేవుడి విషయము, అవతారాలు, యుగధర్మాలు ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడాను నేను. ఆయన స్పేస్ ఇచ్చారు. మీకు ఇందాక చెప్పిన ఉదాహరణ, సుల్తాన్ బజార్లో చైనా మాంజా అనేది ఎందుకు దొరకాలి, సూదులు ఎందుకు దొరకాలి, అవి నేను, కేసీఆర్ గారు, కేటీఆర్ కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాట. కేటీఆర్ గారికి నాకు ఇద్దరికి ఆయన చెప్పిన అంశాలు అవి. సో ఆయనతో మాట్లాడడం అనేది ఒక ఎడ్యుకేషన్. నేను చాలా చాలా ఆనందంగా ఉంటుంది నాకు బీఆర్ఎస్ పార్టీలో. చాలామంది అడుగుతారు నాకు, ఇప్పుడు తాండూరులో మా అబ్బాయి, అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్నాడు మొన్నటిదాకా, పైలట్ రోహిత్ రెడ్డి. మొన్న ఓడిపోయాడు చాలా తక్కువ మార్జిన్తో, మళ్ళీ కంటెస్ట్ చేస్తాడు. సో నన్ను అడుగుతుంటారు, మరి నీకెక్కడ, నువ్వెక్కడ పోటీ చేస్తావు, ఏ కాన్స్టిట్యున్సీ ఉంది? ఫస్ట్ పాయింట్, నేను ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ పోటీ చేయను. డిసైడెడ్ చేయను. ఎందుకు చేయను అంటే, ఒకటి నాకు అంత రిసోర్సెస్ లేవు, రెండు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా. ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే మీరు ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతారు. మోర్ సో విత్ ఎమ్మెల్యే అయితే ఇంకా దానికి అంకితం అయిపోతారు. సమస్యలు వస్తే సాల్వ్ చేసే అధికారము, పరిస్థితి మీకు ఉంటుంది. కానీ ఒక పాలసీ అడ్వకేసీలో రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే కేసీఆర్ గారితోనో, కేటీఆర్ గారితోనో, హరీష్ రావు గారు లాంటి వాళ్ళతోనో కూర్చుని, ఇప్పుడు వ్యవసాయంలో ఉంటే నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో కూర్చుని, ఈ పాలసీలు ఇట్లా ఉండాలా, ఇది చేస్తే బాగుంటుంది, ఇప్పుడు కౌలు రైతుల అంశం ఇది, రైతు ఆత్మహత్యల అంశం ఇది, లేదా సోషల్ జస్టిస్, ఉమెన్ కోసం ఇట్లా చేయాలా. అసలు పొలిటికల్ పార్టీస్లో కల్చరల్ వింగ్, ఎస్సీ వింగ్, బీసీ వింగ్ ఉంటాయి కదా, అట్లా ఒక కల్చర్కి సంబంధించిన ఒక వింగ్ ఉండాలి. మినిస్ట్రీలో కూడా ఉండాలి. అందరినీ మానిటర్ చేయాలా. సమాజంలో ఎలాంటి భాష మాట్లాడుతున్నాం, పొల్యూషన్, కల్చరల్ పొల్యూషన్ ఎట్లా ఉంది, ఇట్లాంటి పాలసీ లెవెల్లో మన ప్రమేయం ఉండి అవి చట్టాలుగా అయినప్పుడు రూపగారు మొత్తం రాష్ట్రం అంతటికి వర్తిస్తుంది కదా. అది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కంటే చాలా పెద్ద రోల్ అది. అవును. అయితే కాబట్టి ఏంటంటే, కేసీఆర్ గారు నాకు ఇప్పటి వరకు మంచి, ఆయనతో కూర్చుని మాట్లాడి చర్చించే ఒక స్పేస్ ఆయన ఇచ్చారు. రాబోయే రోజుల్లో రేపు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, లేకపోతే ఢిల్లీలో ఆ పరిస్థితులు మారి, ఈరోజు ఇందాక చెప్పినట్టుగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది, కాంగ్రెస్ హోప్లెస్గా ఉంది. ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు, ఆ శక్తిలో మేము భాగస్వామ్యం అయినప్పుడు, జాతీయ స్థాయిలో కూడా మా నినాదాలు పనిచేస్తున్నప్పుడు ఆ తృప్తి వేరు కదా. మొన్ననే ఏదో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పినాను. ఒక ఎండాకాలం 2 ఏళ్ల క్రితం ఏప్రిల్ మాసం ఆయన సీఎంగా ఉన్నారు. రోజు పిలిచారు. ఆ రోజు నకరేకల్ ఫోన్ చేసి, పొద్దున నకరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య వాళ్ళ ఫాదరు చనిపోయారు, దినాలు ఉన్నాయి, ఈరోజు 10th పోదాం వస్తారా అని అడిగారు సీఎం గారు. వస్తాను సార్ అంటే, సరే వచ్చేయండి అంటే ప్రగతి భవన్కి వెళ్ళాం. అక్కడ నుంచి 4-5 మంత్రులు ఉన్నారు, నేను సార్తో పాటే కూర్చున్నాను. నకరేకల్ వెళ్ళినాం, అక్కడ భోజనం చేసినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి కూర్చున్నాం. మంత్రులు 2-3 మంత్రులు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సారు నేను ఇద్దరమే ఉన్నాం, టీ తాగుతున్నాం. ఎండాకాలం ఏప్రిల్ నెల, భోరున వాన పడింది, అకాల వర్షం. సారు టీ తాగడం అయిపోయింది, ఆయన ఐప్యాడ్ చూస్తున్నారు. చూస్తూ తల పైకి ఎత్తారు. ఎదురుగా నేనున్నా. రాళ్ళు పడుతున్నాయా అన్నారు. నాకు అర్థం కాల. బ్లాంక్ ఫేస్ పెట్టిన. అంటే వడగళ్ళు పడుతున్నాయా అన్నారు. వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు రాళ్ళు అంటారు, మేము వడగళ్ళు అంటాం మా సైడ్. మీరేమంటారు ఆంధ్రాలో మాకు తెలియదు. సో వడగళ్ళు ఏమన్నారు? రాళ్ళు ఏమన్నారు మీరేమంటారు? ఆంధ్రాళ్ళు అన్నారా? నేను ఆంధ్ర కాదు, నేను తెలంగాణ. సరే, అంటే ఇది అకాడమికే. మీరు ఆంధ్ర నేపథ్యం నుంచి వచ్చినారేమో అనుకున్నారు. కాదు, నేను తెలంగాణ, కంప్లీట్గా తెలంగాణ. రైట్, మీరు యూఆర్ బార్న్ అండ్ బ్రెడ్ హియర్. మా అమ్మతో సహా నేను ఆ విషయంలో విపరీతంగా కొట్లాడతాను. నేను ఈ రోజుకి నా ఉనికి నాకు కావాలి పెద్ద అయినా అని చెప్పని హ్యాష్ట్యాగ్ పెట్టి చేస్తుంటాను. నన్ను అలాగే చూస్తారు. ఈ ఇంటర్వ్యూలు ఇది తప్పనిసరిగా ఉంచుతా. ఇది అసలు కట్ చేయకండి. నిజానికి ఏది కట్ చేయకండి, అసలు ఏది కట్ చేయను. అయితే వడగళ్ళు అన్నారు.
చూస్తా ఈ మాట చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాలని ఉంది. ఆ. ఏ యాస కోసము, ఏ భాష కోసము, ఏ తిండి దీని గౌరవం కోసము అని చెప్పని అన్నారో అదే వివక్ష అంటే భాష యాస అనేది మనం పెరిగిన వాతావరణంలో వస్తుంది. సుశీల్ గారు అవునవును, ఓకేనండి. కరెక్ట్. నా యాస నా ఇది మారలేదని చెప్పి నేను వివక్షకు గురైనవి ఎన్నో ఉన్నాయి ఇదే తెలంగాణ గడ్డ మీద. అవునవును, అది చెబుతూ తెలంగాణ గడ్డ మీద నేను ఎన్నో మీరు ఫైట్ చేస్తూ ఉన్నాను నేను. ఆ విషయం ఆయన గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ద్వేషం లేదు. ఎందుకంటే ఆనేయాలి ఇది కరెక్ట్, నేను పుట్టిన గడ్డ, ఇది నాకు ప్రేమ ఉంటుంది. చాలా సంతోషం. అయితే వడగలు పడుతున్నాయా అన్నారు. చూస్తా సార్ అని, బాల్కనీ ఉంటుంది, పెద్ద తలుపు ఉంటుంది, తీసి చూస్తే చాలా బీభత్సంగా వడగలు పడుతున్నాయి. వచ్చి చెప్పాను, పడుతున్నాయి వడగళ్ళు అంటే నమ్మాలి, మీరు కూడా నమ్మాలి. ఆయన ఫేసు చాలా విషాదంగా అయింది. ఆయన పక్కన పెట్టారు, కాయలన్నీ రాలిపోతాయి అన్నారు. ఎండాకాలం మామిడికాయలు. సో అంత తడి ఉంటుంది ఆయన గుండెలో. వెంటనే మన నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఫోన్ చేసి చూడండి, ఆ నష్టం ఏముందో అంచనా వేయండి, ఇచ్చేద్దాం. కష్టపడి పంటలు పండిస్తారు, వాళ్ళ కడుపు కొట్టొద్దు మనం. ప్రకృతి అన్యాయం చేస్తే మనం న్యాయం, ఇవే మాటలు చెప్పారు. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారికి ఫోన్ చేశారు. మీ వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో కూడా భారీగా నష్టం జరిగిందంట, మీరు అర్జెంటుగా వచ్చేయండి అంటే, ఆమె ఢిల్లీలో ఉన్నారు అప్పుడు. సార్ నేను ఢిల్లీలో ఉన్నా సార్ అంటే, మీరు అర్జెంటుగా ఫ్లైట్ పట్టుకొని మీరు సీదా మోమిన్పేట వెళ్ళిపోవాలి. ఫ్లైట్ టైంకి లేకపోతే మీరు చాపర్లో రండి, మీరు ఫస్ట్ మోమిన్పేట పోయి నాకు ఫోన్ చేయండి. ఇది నేను చూసా, ఇది న్యూస్ పేపర్లో చదివింది కాదు, టీవీలలో చూసింది కాదు. ఐ వాజ్ ఎ విట్నెస్ టు దిస్. ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది పాలిటిక్స్ అనేది ఎంత గొప్ప వృత్తి, అవును, ఎంత నోబుల్ పని. అది ఆయనకి ఈ గడ్డ మీద ఉన్న ప్రేమ, అంకిత భావం, నేలను బంగారు తెలంగాణ చేయాలి. వ్యవసాయం అంటే ఆయనకి పిచ్చండి.